మీ అందరినీ ఒక్కటే అడుగుతున్నా అండి, ఇంతకు ముందు కూడా అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. మీ తెలుగు అమ్మాయి ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ పైకి, మీ సోములదొడ్డి అమ్మాయి, మీ అనంతపురం అమ్మాయి, మీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, మీ తెలుగు అమ్మాయి మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మిగతా దేశాలతో పోటీ పడడానికి వెళ్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నాకు సపోర్ట్ చేయాలంటే నా ఫేస్బుక్లో హానా రాథోడ్ అని ఉంటుంది. స్పెల్లింగ్ వచ్చేసి HANNARATHOD, హానా రాథోడ్ అని ఉంటుంది. అందులో ఫస్ట్ పోస్ట్లోనే ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి అది వెరిఫికేషన్ అడుగుతుందంటే, ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ మిస్ యూనివర్స్ పేజెంట్స్ కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ కోసం జీమెయిల్ వెరిఫికేషన్ చేస్తారు. జీమెయిల్కి మీకు ఒక కోడ్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ డే అది, నెక్స్ట్ డే నుంచి ఇంకేమి అడగదు. సో మీరు కొంచెం ఓపిక్గా ఫస్ట్ రోజు ఒక్కటి చేసి ఈ 15 రోజులు నన్ను గెలిపించగలిగితే, ఎందుకంటే ఇప్పుడు వెనిజులా ఫస్ట్లో ఉన్నారు, నాకన్నా 1400 ఓట్లు ఏమో దాదాపు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు అలా ఎలా వచ్చారో నాకు చెప్పాలంటేనే ఇలాగుంది. ఒకప్పుడు 136 ఓట్సే ఉండేవి, తనకి 5000 ఓట్స్ ఎలా వచ్చాయో 2 డేస్లో నాకు తెలియట్లేదు. సో మన వాళ్ళు కూడా ఈ 15 డేస్లో 15 ఓట్లు వేయగలుగుతారని ఆశిస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ఓట్ చేసి నన్ను మీ తెలుగు అమ్మాయిని మీ ఇంటి అమ్మాయిలాగా అనుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హానా రాథోడ్, అంతకుముందు నేమ్ ఏమైనా వేరే ఉండేదా? ఎస్, ఆనంద్ అనేసి నా పేరు, ఆనంద్ బాబు అని ఉండేది. అంటే మీరు ఈ నేమ్ అంటే ఎలా చేంజ్ చేసుకున్నారు? నాకు హానా అంటే ఆనా అని పెట్టుకున్నాను ముందు, ANNA అని. కాకపోతే ఇంకా నాకు 5 లెటర్స్ ఉంటే ఇష్టం అనమాట. అందుకనేసి ఆనా అనేసి స్పెయిన్లో చాలా ఫేమస్ నేమ్ అది. సో హానా అని పెట్టుకున్నాను. అంటే ఫేమస్ అంటే ఎలా అని? అక్కడ సింగర్ అనమాట, హానా మోంతానా అనేసి చాలా ఫేమస్ సింగర్. అందరూ మా ఫ్రెండ్స్ అంతా నన్ను అలాగే పిలిచేవాళ్ళు, ఈ నేమ్ చాలా బాగుంటుంది నీకు అన్నట్టు. ఇంకా అలాగే హానాగా గుర్తుపడిపోయింది. తర్వాత రాథోడ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందరూ అడుగుతూ ఉంటారు మీరు లంబాడీనా అని. కాదండి, నాకు ఆ నేమ్ అంటే ఎందుకు చాలా ఇష్టం అనమాట. రాథోడ్ అంటే అది నా వెనుక భాగంలో నా సెకండ్ నేమ్గా పెట్టుకున్నానండి. హానా రాథోడ్. హానా రాథోడ్, ఆనంద్ హానా రాథోడ్ అయిపోయారు. అది అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు మ్యారేజ్ అంటే భయపడి వెళ్ళిపోయారు కదా, అంటే వాట్ నెక్స్ట్ ఏమైనా మళ్ళీ ఆ ఆలోచన ఏమైనా ఉందా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకే. నాకు తను స్పెయిన్ అబ్బాయి, స్పెయిన్ దేశస్తుడు. నన్ను యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ముందుకు కూడా తీసుకెళ్ళాడు. చాలా మంచి వ్యక్తి, చాలా కేరింగ్గా చూసుకుంటాడు, చాలా అందంగా కూడా ఉంటాడు, హీరో లాగా ఉంటాడు. సో ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ నౌ. ఆయన పేరు శాంతి ఫైనర్. మామూలుగా ఇక్కడైతే ఇండియాలో శాంతియాగో అని చెప్పవచ్చు అనమాట. శాంతియాగో అంటే అక్కడ ఆయన మీతో పాటు కొలిక లేకుంటే మీకు ఎలా పరిచయం? లేదండి, ఒకరోజు మేము ఒక పబ్లో కలిసాము. ఆ పబ్లో మా పరిచయం స్టార్ట్ అయ్యి అది ప్రేమగా ప్రయాణించి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రిలేషన్ లాగా. ఎన్ని ఇయర్స్ అయింది? మోర్ దెన్ 1 year అండి. 1 year అయిపోయింది. ఓకే. ఆయన ఫుల్ సపోర్టా? చాలా సపోర్ట్, అన్ని విషయాల్లో చాలా సపోర్ట్, చాలా కేరింగ్గా చూసుకుంటాడు. మరి చెప్పేసి వచ్చారా ఇక్కడికి? అవునండి, తను కూడా వచ్చాడండి, మా ఫ్యామిలీని కలవాలి వచ్చాడు. ఇండియాకి వచ్చి 1 month ఉన్నాడు. మా రిలేటివ్స్ అందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు. తనకి జాబ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్ తను. ఇక్కడికి వచ్చి మా రిలేటివ్స్ అందరినీ కలిసి వాళ్ళ ఫుడ్ తిని, వాళ్ళు చేసిన ఫుడ్ తిని, తర్వాత ఇండియా మొత్తం చూపించి, తను మరి నాకు ఢిల్లీలో కొంచెం వర్క్ ఉంటే, హాస్పిటల్లో కొంచెం సర్జరీ ఉంటే డాక్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని అన్నీ చెప్పి, ఆన్లైన్లో ఎప్పుడు వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడుతూ చాలా కేరింగ్ చూసుకుంటాడండి ఆయన. అంటే మీరు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు మీరు స్పెయిన్? నేను వచ్చిన మెయిన్ ఉద్దేశం ఇదే అండి, మిస్ యూనివర్స్ ఫ్రాన్స్ కోసం వచ్చానమాట. సో అది అవ్వగానే నేను December 1st week మరి నా జాబ్కి వెళ్ళిపోవాలి. అందులో మా బాయ్ ఫ్రెండ్ కూడా చూడాలి, చాలా రోజులైంది. సో December 1st week వెళ్ళిపోతాను.
డిసెంబర్ 1st. Yeah. అంటే ఇప్పుడు మీరు సైంటిస్ట్గా చేస్తున్నారు కదా, Yes. ఇంకా ఏమైనా సాధించాలని ఒక గోల్ కానీ ఏదైనా ఉందా ఆలోచన మీరు? ఉంటుందండి. ఎందుకంటే ఒక మనిషికి గోల్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. అదొక్కటే కాదు, ఇంకా వేరే దాంట్లో కూడా రానివ్వాలి. ఫైనాన్షియల్గా ఇంకా మంచిగా సెటిల్ అయిన తర్వాత ట్రాన్స్ కోసం కొంచెం వర్క్ చేయాలి. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫ్రాన్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, వాళ్ళని కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసి, వాళ్ళకు జాబ్స్ వచ్చేటట్టు ఎలా చూడాలని ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఓకే. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, సో ఐ విల్ డూ దట్ ఇన్ ఫ్యూచర్. ఓకే. అంటే అట్లనే కాదు, అంటే ఇదొకటిని కాకోకుండా Yeah. అంటే సైంటిస్ట్గా మీ జాబ్ పరంగా ఇంకా ఏమన్నా చేయాలనుకున్నారా? ఇంకంతే అండి, మంచి సైంటిస్ట్గా వెళ్ళాలి. ఆ తర్వాత మంచి ప్రొఫెసర్గా, అంటే జూనియర్ నుంచి సీనియర్, సీనియర్ నుంచి అట్లా కాకుండా ఏమన్నా? అలా వెళ్ళాలని ఉంది. దాంతోపాటు ఒక మంచి ప్రొఫెసర్గా కూడా రాణించాలని ఉంది. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉంటే చాలా మందికి చాలా నేర్పించవచ్చు అనమాట. సో అది ఒక పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. సో రెండు ప్యారలల్గా తీసుకొని వెళ్ళాలని అది ఒక గోల్ అనమాట. సో ముందుకి బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఏం బిజినెస్? సో ఫార్మసీస్ ఉన్నాయి మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళకు. సో దానిపైన కూడా కొంచెం డెవలప్ చేసి బిజినెస్ కూడా రన్ చేయాలని ఉందన్నమాట. ఆ ప్లానింగ్ కూడా ఉంది. ఎస్. ఓకే. అంటే మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు? ఇంకా టైం ఉందండి. కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా స్టేబుల్ అయ్యి అంతా మేము ఓకే అనుకున్న తర్వాత సో వి విల్ డూ మ్యారేజ్. అప్పుడు ఆలోచించి. యా, ష్యూర్. ఇంట్లో అందరూ మాట్లాడారు అయితే, అమ్మ అందరూ తెలుసు, అందరితో మాట్లాడారు? ఆయన కూడా మాట్లాడాను. తను ఇక్కడికి కూడా వచ్చాడు, మా వాళ్ళందరితో మాట్లాడాడు. వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అంటే ఇప్పుడు మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుండి మీరు స్పెయిన్లో ఉన్నారు. అవును. అంటే ఒక సైంటిస్ట్గా. Yeah. అదే దీంట్లోనే కాకుండా ఇంకా ఏమైనా మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడానికి, మన అనంతపురానికి మంచి పేరు తీసుకురావడానికి ఇంకా ఏమైనా మీలో కళలు ఉన్నాయా? ఇంకా కళలు అంటే మూవీ రంగంలో వెళ్ళాలి. యాక్టింగ్ అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట. సో మూవీ సైడ్ వెళ్తే ఇంకా కొంచెం మోటివేట్ చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్గా. అదొక ప్లాన్ ఉందన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో ఐ విల్ యాక్ట్ ఇన్ సమ్ మూవీస్. ఆపర్చునిటీస్ వస్తే మూవీస్లో యాక్ట్ చేయాలని ఉంది. ఓకే. యా. అంటే సైంటిస్ట్గా ఇంకా ఏమైనా మన దేశానికి సంబంధించి అంటే అక్కడ కాకుండా ఇక్కడ ఏమైనా చేయాలని? ఇప్పటికైతే ఏమి ఆలోచన లేదండి. బట్ ఫ్యూచర్లో ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ వెరీ గుడ్ ఇన్ ఇండియా, ఐ వుడ్ డెఫినెట్లీ మూవ్ టు ఇండియా. ఓకే. హానా రాథోడ్ గారు, మీరు మిస్ యూనివర్స్గా అంటే నవంబర్లో కంటెస్ట్ కదా? నవంబర్లో అంటే ఎప్పుడండి ఇది? నెక్స్ట్ మంత్ అండి. డేట్ నవంబర్ 9th to 15th. 9th to 15th. మేము అక్కడ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకేనా? థ్యాంక్ యూ. అంటే మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం సోములదండి. అవునండి. అంటే ఎంట్రన్స్ ఆఫ్ ది అనంతపూర్. అవునండి. ఇది దాటితే నెక్స్ట్ అనంతపూర్. అవును. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి స్పెయిన్లో ఉన్నారు. ఇక్కడ మీ చుట్టుపక్కల అంటే అమ్మ నాన్న వీళ్ళందరూ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ అండి. వాళ్ళు ఎంత నన్ను చాలా ప్రేమిస్తారు. చాలా ఇష్టం నాకు వాళ్ళతో ఉండటం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ మీరు అక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ ఈ హ్యాపీనెస్ని మిస్ అవుతున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది? బాగా మిస్ అవుతాను ఎక్కడ. ఎందుకంటే అక్కడ ఇంట్లో ఉండి డోర్ క్లోజ్ చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అందరూ వచ్చి ఒక వరండా పైన కూర్చొని అందరూ ఫుడ్ తెచ్చుకొని తిని హ్యాపీగా బారా కట్ట అంటారు ఇక్కడ, అది ఆడుకుంటూ ఆప్యాయంగా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అవి లేవండి అక్కడ. అదే మిస్ అవుతాను చాలా, ఈ ప్రేమలు. అంటే అప్పుడు అక్కడ ఒక్కరే? అవును, అక్కడ ఫ్లాట్ మెంబర్స్ ఉంటారు అంతే. ఇక్కడ ఈ ప్రేమ అనురాగాలన్నీ బాగా మిస్ అవుతుంటాయి అక్కడ. అంటే మీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వచ్చి కలిసారా? అంటే మీ ట్రాన్స్కి సంబంధించి ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ కానీ లేదంటే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? చాలామంది అండి, చాలామంది. గంగా భవాని అనేసి అనంతపూర్లో. అంటే మీకు అంటే వాళ్ళ బాధలు కానీ ఏమైనా చెప్పుకున్నారండి? నేను బుక్ రాస్తున్నాను, నా లైఫ్ ఆల్రెడీ రాస్తున్నాను. దాదాపు హాఫ్ ఫినిష్ అయిపోయింది.
నేను నాకు లైఫ్ స్టోరీని తెలియజేస్తూ ట్రాన్స్ యొక్క కష్టాలు కూడా రాస్తున్నాను. కొంతమందిని పోయి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధలు అసలు వర్ణనాతీతం అన్నమాట. ఎంత కష్టాలంటే కన్నీళ్ళు ఆగవన్నమాట. ఒక్కొక్కరి స్టోరీ వింటే ఒక్కొక్క పేజీ అసలు రాసేటప్పుడు కూడా తడిచిపోతుంటాయి కళ్ళనీళ్ళు తగిలేసి. అంటే మీరు ముందు నుంచి అంటే కొంతమంది బై బర్త్ నుంచి వస్తారు, కొంతమంది మధ్యలో హార్మోన్స్ చేంజ్ కావడం వల్ల, కొంతమంది 6th 7th 8th నుంచి వస్తారు. కొంతమంది మళ్ళీ అంటే ఆఫ్టర్ 20 years ఆ టైం కొంతమంది స్ట్రెస్ ఎక్కువైపోయి సిస్టమ్ మీద 24 hours కూర్చొని ఇలా అలా రకరకాలుగా ఉన్నారు కదా. అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళ దాంట్లో ఏ విధమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు? అంటే ఇది చిన్నప్పుడే తెలిసిపోతుందండి. మా లాంటి ట్రూ ట్రాన్స్కి అయితే చిన్నప్పుడే తెలిసిపోతుంది. కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి కొందరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంచెం జాబ్ వచ్చేదాకా సెటిల్ అయ్యేదాకా. కొంతమంది ఇంకా కంట్రోల్ చేసుకోలేరు, 14 ఏళ్ళు 13 ఏళ్ళకి బయటకు వెళ్ళిపోతారు. ట్రాన్స్ గురువులు ఉంటారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోతారు సెక్స్ వర్క్కి, తర్వాత భిక్షాటనకి అలాగెళ్ళి జీవనం సాగిస్తారనమాట. అంటే ఈ ప్రెజర్స్ అన్ని తట్టుకోలేక, అవును, ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోతారు, ఇంటిని వదిలేసి పారిపోతారనమాట. అలాగ అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది నాకు మోడలింగ్ వైపు వెళ్ళాలి అని చదువుకున్నాను, ఏదైనా జాబ్స్ ఉన్నాయా అట్లా అనేసి చాలా గైడెన్స్ ఇచ్చానమాట. సో జాబ్ అనే కాదు, నీకు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్యాషన్ ఉంది, బ్యూటీ రంగం ఉంది, అంటే బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, అవేంటి కుట్టు మిషన్ ఉంది, చాలా ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట, గైడెన్స్ ఇచ్చాను చాలామందికి. కానీ సొసైటీకి మీకు మధ్యలో ఇది అనేది ఉంది. అవునండి, ఆ గ్యాప్ అనేది, అవును, అది చాలా భయంకరంగా ఉంటుంది. అవునండి, అది నేను కంపల్సరీగా చెప్పాలి దాని గురించి. ఎందుకంటే మా వాళ్ళలో కూడా అంతా కాదు, కొంతమంది చాలా రాంగ్గా బిహేవ్ చేస్తారు, డిఫరెంట్గా ఉన్నారు. అవును, అది చాలా రాంగ్ అండి, అలా చేయకూడదు. ఎందుకంటే మనకి ఫ్యామిలీ విలువలు మాకే తెలియాలి. ఒక ఫ్యామిలీ దగ్గరికి ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే చాలా గొడవ చేస్తుంటారని విన్నాను, చూడలేదు. అంటే వాళ్ళకంటే ఆ బాధ అనేది చనిపోయి ఉంటుంది అనుకుంటా. అంటే నాకు అంటే వాళ్ళు పడిన బాధకు అవన్నీ స్ట్రెస్కి, ఆ బాధకి చనిపోయి అలా మారింటారేమో. అదే ఆ స్ట్రెస్ అంతా వాళ్ళకి ఎవరిపైన చూపించాలో తెలియదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, సొసైటీ వెళ్తే చీదరిస్తారు, ఇవంతా వాళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటారనమాట. వెళ్ళినప్పుడు ఇవ్వకుండా ఏదన్నా అరే తురే కొట్టారనుకోండి, ఇంకా సో దే స్టార్ట్ టు ఫైట్. అది ఏమవుతుంది, ఎవరైనా సొసైటీ చూస్తుంది కదా, ఇది దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, సో దే ఆర్ డూయింగ్ లైక్ దిస్. మా వాళ్ళు కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి, అందరూ కాదు, కొంతమంది. ఎందుకంటే మీరు సొసైటీని ఎలా ఉంటే బాగుంటుంది మీకు అని మీరు అనుకుంటున్నారు? సొసైటీ కావచ్చు, నెక్స్ట్ అంటే స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, జాబ్స్లో కానీ, ఈ విధంగా అంటే మీకు ఎలా ఉంటే బాగుంటుందండి? ఏదైనా అంతే అండి, సొసైటీ అనేది ఒక మిర్రర్ లాంటిది. మనం ఎలా వాళ్ళకు ప్రొజెక్ట్ చేస్తాం, నువ్వే అది కొంచెం ఏదైనా మంచిగా వెళ్ళి నాకు ఇంత ఇవ్వండి అలా ఉంటే, సో దే డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. అంటే ఇదనొకటి కాదు, అంటే ఈ విషయం ఒకటి కాదు, అంటే ఈ విషయం కాకుండా నెక్స్ట్ అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా కావచ్చు, లేకుంటే మనకు గవర్నమెంట్ పరంగా ఎటువంటి ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నారండి? స్కూల్స్లో ఫస్ట్ సపోర్ట్ కావచ్చు, ప్రోత్సాహం అని. స్కూల్స్లో ఫస్ట్ అడ్మిషన్స్ ఇవ్వాలండి. ట్రాన్స్ అంటేనే అసలు అడ్మిషన్ లేదంటారు, ఫస్ట్ స్టెప్ అక్కడే కట్ అయిపోతుంది. ఓకే, అక్కడ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, అక్కడ ఈక్వాలిటీని చూపించాలి, తర్వాత రిజర్వేషన్స్ కల్పించాలి గవర్నమెంట్.